Audio Jungle. Audio Jungle. ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒంటె ఎందుకు వాహనంగా ఉంటుంది? దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. హనుమంతుడు ధైర్యానికి మారుపేరుగా చెప్పుకునే హిందూ దేవుడు. ఆయన్ని చూస్తే ధైర్యాన్ని నేర్చుకోవాలని, ధైర్యానికి ఆయన ప్రతిరూపమని చెప్పుకుంటారు. చెడ్డ శక్తులు ఆయన్ని చూడగానే భయపడిపోతాయని కొందరు అంటుంటారు. ఆంజనేయుడు, హనుమంతుడు, హనుమాన్ అని కూడా ఆయనకి గల పేర్లు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటాడు. ఆయన సన్నిధికి వెళ్ళిన వారు వెళ్ళి పీడిత వ్యక్తుల నుంచి తమని కాపాడాలని కోరుకుంటారు. సింధూరం ఆంజనేయ స్వామికి ప్రీతికరము. పురాణ గాథల ప్రకారం హిందూ దేవతల అందరికీ వాహనాలు కలిగి ఉన్నారు. బలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా వాహనం ఉంది. అసలైతే బలిష్టమైన శరీరంతో కూడుకొని వాయువేగంతో ప్రయాణించే హనుమంతుడికి వాహనమేంటి అనేది అందరిలో మొదలెత్తే ప్రశ్న. అయినప్పటికీ ఆంజనేయ స్వామికి వాహనం ఉన్నట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి. ఆయన వాహనం ఎడారి ఓడగా పిలిచే ఒంటె, అంటే కెమిల్. ఆయన దేవాలయానికి వెళ్ళి చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఒంటె రూపం ప్రతిష్ఠింపబడి కనిపిస్తుంది. అంజన్న దర్శనానికి వెళ్ళిన వారందరూ ముందుగా ఒంటెను నమస్కరించుకొని ఆయన్ని దర్శించుకుంటారు. అసలు ఒంటె ఆయనకి ఏ విధంగా వాహనమైందో, ఆ కథ ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే ఆంజనేయుడిగా పురాణ కథనాలు చెప్తున్నాయి. వాయుపుత్రుడు వాహనం ఒంటె. ఆయన ఆలయాలలో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహాన్ని మనం చూడవచ్చు. వానర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామికి ఒంటె వాహనము అవ్వడం ఆసక్తికరమైన విషయమే కదా. ఇక రామభక్తుడైన హనుమంతుడిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి పేర్లతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుడు గుడి లేని ఊరు ఉండదనే చెప్పవచ్చు. హనుమంతుడి జీవితం గురించి మన పురాణాలలో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద సాహిత్యంలోను వివిధ స్థల పురాణాలలో అనేక గాథలు ఉన్నాయి. ఇక రావణ బామమర్ది అయిన దుదుంబి వాలి భీకరంగా పోరాడి హతమారుస్తాడు. అతడి మృత్యుదేహాన్ని వృష్యముఖ పర్వతంపై పడేస్తాడు. ఆ సంఘటన వాలి శాపానికి పొందేందుకు కారణంగా మారిందట. వృషముఖ పర్వతం పైన మాతాంగ మహాముని తపస్సు తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుదుంబి మృతదేహాన్ని పడివేయడము మాతాంగ మహర్షి చూశాడు. దీంతో మాతాంగ మహర్షి తీవ్ర కోపాదిక్తుడైతాడు. వాలి కనుక ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని మాతాంగ మహర్షి శపిస్తాడు. ఇక కాలక్రమేణా సుగ్రీవుని వాలి చంపడానికి వెంటాడిన సమయంలో తన అన్న వృషముఖ పర్వతం మీద కాలు పెట్టడని శాప ఉదాంతం తెలుసుకున్న సుగ్రీవుడు ఇదే తనకు అనుకూలమైన విషయమని పర్వతానికి వెళ్ళి తలదాచుకుంటాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుని చూడటానికి హనుమంతుడు వృషముఖ పర్వతం మీదికి చేరుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న పంపా సరోవర అందాలను తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒంటెని సిద్ధం చేస్తాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెని అధిరోహించి విహరించాడట. అప్పటి నుంచి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్లు చెప్తారు. ఇక హనుమంతుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో సైతము పేర్కొన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడికి వాహనం గురించి రామాయణంలో
వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. సీతాదేవిని వెతుక్కుంటూ పంపానది తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నప్పుడు సుగ్రీవుడు వాళ్ళని చూసి భయపడతాడు. ధనుర్బాణాలను ధరించి వస్తున్న ఆ వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమంతుణ్ణి పంపిస్తాడు. ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముని కలుసుకున్నది కూడా పంపానది తీరంలోనే. ఆ ప్రాంతం హనుమాన్కి ఎంతో నచ్చిన ప్రదేశం. పంపా తీర నివాసాయ గంధమాదనావాసి అని స్వామిని భక్తులు కీర్తిస్తారు. అయితే ఈ నది తీరము వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మెట్టలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండటం కోసము ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని మరొక కథనం. అంతేకాదు హనుమంతుడు ధ్వజం పైన కూడా ఒంటె గుర్తు ఉంటుంది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా మన పెద్దలు చెప్తుంటారు. ఇవి పురాణ గాథలు మాత్రమే. రామాయణంలో మాత్రం హనుమంతుడికి వాహనం ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావించబడలేదు. హనుమంతుడికి వాహనం ఒంటె అనే విషయము కొందరు విమర్శకులు ప్రశ్నలు సంధిస్తారు. అసలు హనుమంతుడికి వాహనం అవసరమేముంది? దూర ప్రయాణాలు చేయడానికి లేక బరువులు మోయడానికి రెంటికి వాహనం అవసరం లేదనేది వారి మాట. హిమాలయాల నుండి సంజీవ పర్వతాన్ని లంక వరకు మోసుకొని గాలిలో ఎగిరే వచ్చినట్టి రామాయణంలో తెలియచేయబడింది. మరి ఒంటె వాహనంగా ఉన్న విషయాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు రాయలేదని ప్రశ్నలతో వేధిస్తుంటారు. చిన్నతనంలోనూ అత్యంత వేడిగా ఉండే సూర్యుని వద్దకు ఎగిరే ఎంత వేడినైనా తట్టుకొని ఎంత దూరమైనా ఎగురగలే పవనసుతుడు ఆంజనేయుడికి ఇక ఎడారి ఓడతో పని ఏముంది అని వారి ప్రశ్న. సందర్భం వచ్చినప్పుడల్లా హనుమంతుణ్ణి తన స్వయంగా రామలక్ష్మణులకి వాహనంగా మారాడు. అటువంటి వ్యక్తికి మరొక వాహనం ఉంటుందా అని కూడా విమర్శకుల నుండి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఏది ఏమైనా మన పురాణాలు చెప్తున్నాయి ఆంజనేయ స్వామికి ఒంటె వాహనంగా ఉందని. నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, లేకపోతే లేదు. కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎదురుగా హనుమంతుడికి ఎదురుగా ఒంటెని వాహనంగా ప్రతిష్ఠిస్తారు. ముందుగా మనము ఒంటెను నమస్కరించుకొని ఆంజనేయ స్వామిని దర్శించాలని చెప్తుంటారు.